హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీలో ఉన్నటువంటి అన్ని వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని చూసేద్దాం. ఓకేనా? ముఖ్యాంశాలు చూసినట్లయితే ఏపీ జిల్లా కోర్టు అభ్యర్థులు ఎవరైతే మరి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వారికి మరి హైకోర్టు అయితే ఒక హెచ్చరిక జారీ చేసిందండి అఫీషియల్గా. ఏంటి ఆ హెచ్చరిక అనే వివరాలు అయితే చూద్దాము. మీరు ఇలా చేస్తే మాత్రము ఉద్యోగం కూడా మీకు రాదు ఫ్యూచర్లో అంటూ కూడా సర్క్యులర్ జారీ చేసింది. అదేంటో చూద్దాము. ఏపీపీఎస్సి గ్రూప్ 1 గడువు పెంచాలి అంటూ కోరుతున్నారు. అది చూద్దాము. అంగన్వాడీ నోటిఫికేషన్ ఒకటి విడుదలైందండి. అన్ని జిల్లాల్లో విడుదలవుతున్నాయి అంగన్వాడీ నోటిఫికేషన్స్. మరి అన్నీ కూడా చూద్దామండి వన్ బై వన్. ముందుగా గైస్, ఎవరైతే మరి పోలీస్ మెయిన్స్కి గ్రామ వార్డు సచివాలయం రానున్నటువంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో మన యాప్లో బెస్ట్ కోర్స్ లాంచ్ చేయడం జరిగిందండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు డెమో క్లాసెస్ విని లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవ్వాలనుకున్న వారు తప్పకుండా కోర్స్ తీసుకోండి. చాలా తక్కువ కాస్ట్లో ఉంది. ఓకే. గైస్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి. పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి. పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము. అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్లస్ 2000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపిల్ పీడిఎఫ్ కూడా చూడండి. తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? మీరు బుక్స్ కొనుక్కుంటే 2000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో. కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము. కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1. అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి. ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్వ్యూ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ ఉండండి, వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. ముందుగా ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష గడువు ఇవ్వాలి అంటూ కోరుతున్నారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను 3 నెలల తర్వాత నిర్వహించాలని జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు మన్నవ వంశీకృష్ణ సోమవారం స్పందనలో జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ, అతి తక్కువ సమయంలో నిర్వహించడం వల్ల అభ్యర్థులు సన్నద్ధమయ్యేందుకు సమయం సరిపోదని, కనీసము 3 నెలల తర్వాత ఆ పరీక్షను నిర్వహించాలన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు ఏటా 2,30,000 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, ఇప్పటి వరకు ఆ ఊసే లేదన్నారు. గ్రూప్ 1 మెయిన్స్కు సమయము పొడిగించాలని కోరారు. కార్యక్రమంలో తెలుగు విద్యార్థి నాయకులు ధర్మతేజ, నరేంద్ర, హరీష్, ప్రశాంత్, ప్రతాప్, సాయి తదితరులు అయితే పాల్గొనడం అయితే మనము చూడవచ్చు. మరి టైం అయితే సరిపోదని చెప్పేసి దాన్ని ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి అయితే కోరుతున్నారు. నెక్స్ట్ ఈపీఎఫ్ఓ న్యూఢిల్లీలో 2674 ఎస్ఎస్ఏ ఉద్యోగాలు విడుదలండి. ఓకేనా? ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వారి యొక్క ఆఫీస్లో రెగ్యులర్ ప్రాతిపాదికన ఈపీఎఫ్ఓ రీజియన్ల వారీగా సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుచున్నది. ఓకేనా? మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయండి ఇవి. మరి మొత్తం పోస్టుల సంఖ్య 2674. ఆంధ్రప్రదేశ్ రీజియన్లో 39, తెలంగాణలో 116 ఖాళీలు అయితే ఉన్నాయి. మన దగ్గరనే ఎగ్జామ్ ఉంటుంది, మన దగ్గరనే పోస్టింగ్ కూడా ఉంటుంది. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ విద్యార్హతతో పాటు నిమిషానికి 35 పదాలు లేదా నిమిషానికి 30 పదాలు హిందీ పదాలు కంప్యూటర్లో టైప్ చేయగలిగిన నైపుణ్యం ఉండాలి.
దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ళు, నెక్స్ట్ 15 ఏళ్ళు ఎక్స్ సర్వీస్మెన్కి 3 నుంచి 8 ఏళ్ల సడలింపు అయితే ఉంటుంది అంటూ తెలియజేశారు. ఓకే, ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్ళు, ఎక్స్ సర్వీస్మెన్కి 3 నుంచి 8. నెలకు 29,000 నుంచి 92,000 వరకు శాలరీ ఉంటుంది. ఎంపిక విధానం కంప్యూటర్ బేస్డ్ కంప్యూటర్ టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉంటుంది. పరీక్ష విధానము ఆబ్జెక్టివ్ విధానంలో 150 ప్రశ్నలకు 600 మార్కులు ఉంటుంది. పరీక్ష సమయం 2.5 గంటలు. జనరల్ యాప్టిట్యూడ్ 30, జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ 30, క్వాంటిటేటివ్ ఎబిలిటీ 30, జనరల్ ఇంగ్లీష్ 50, కంప్యూటర్ లిటరసీ 10. మొత్తం ఈ విధంగా ప్రశ్నలు అయితే అడుగుతారండి. ప్రశ్నకు 4 మార్కులు ఉంటాయి. ఓకే, మరి దరఖాస్తు చూసినట్లయితే 27 నుంచి అయితే స్టార్ట్ అయింది, నిన్నటి నుంచే. నెక్స్ట్ మంత్ 26 వరకు ఉంటుందండి. దరఖాస్తు చివరి తేదీ 28వ తారీఖు వరకు అయితే ఉండడాన్ని మనం చూడవచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు www.epfindia.gov.in వెబ్సైట్ చూస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే దొరుకుతాయి. తప్పకుండా అప్లై చేయండి ఫ్రెండ్స్. ఇది మన రాష్ట్రంలోనే ఉద్యోగం ఉంటుంది. ఇక్కడ మనం పరీక్ష కూడా రాసుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. మరి పరీక్ష ఏ విధానంలో ఉంటుందంటే హిందీ మరియు ఇంగ్లీష్లో అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ విశాఖపట్నం జిల్లాలో 47 అంగన్వాడీ ఖాళీలంటూ అప్డేట్ అయితే ఉందండి. విశాఖపట్నం జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్టులోని అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ హెల్పర్, అంగన్వాడీ ఖాళీల భర్తీకి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆన్లైన్ దరఖాస్తులు కోరుచున్నది. పెందుర్తి, విశాఖపట్నం, భీమునిపట్నం ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 47 ఉన్నాయండి. అంగన్వాడీ వర్కర్ 5, అంగన్వాడీ హెల్పర్ 42 ఈ విధంగా ఉండడం చూడవచ్చు. ఏప్రిల్ 3, 2023 చివరి తేదీ. దరఖాస్తు ఆఫ్లైన్ దరఖాస్తులకు సంబంధిత విశాఖపట్నం జిల్లాలోని సిడిపిఓ కార్యాలయం చిరునామాకు పంపాలి. visakhapatnam.ap.gov.in వెబ్సైట్ చూస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే అందుతాయి. సో గైస్, మరి ఎవరైతే హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు అప్లై చేశారో, ఓకేనా, అప్లై చేసి ఎగ్జామ్ రాసి మరి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, ముఖ్యంగా జిల్లా కోర్టు అభ్యర్థులు. సో వారందరికీ కూడా మరి హైకోర్టు ఒక హెచ్చరికను జారీ చేసిందండి. ఏంటి ఆ హెచ్చరిక చూద్దాం. The recruitment process under the notification 1/10/2022 dated 21/10/2022 to fill up the various posts in District Judiciary of Andhra Pradesh is underway on account of establishment of new courts of post have been increased. అంటే సో మరి ఏవైతే పరీక్ష కండక్ట్ చేసినటువంటి వాటికి ఫలితాలు ఇంకా ఎందుకు ఇవ్వట్లేదు అని చూసినట్లయితే కొత్త జిల్లాల్లో కొత్త కోర్టులు అయితే ఏర్పాటు చేస్తున్నారు. దానికోసం పోస్టులను కూడా మేము ఇంక్రీజ్ చేశామంటూ ఇక్కడ మరి మెన్షన్ చేశారు. అయితే అభ్యర్థులు ఏం చేస్తున్నారట అంటే డైరెక్ట్ చీఫ్ జస్టిస్ గారికి, ప్రశాంత్ కుమార్ మిశ్రా గారికి రిజల్ట్స్ ఎప్పుడని మెసేజ్ పెడుతున్నారట అండి. మరి దారుణం ఇది. However, some of the candidates are directly sending messages and emails to the Honorable Chief Justice of Andhra Pradesh regarding announcement of results. చూసారండి, రిజల్ట్స్ ఎప్పుడని డైరెక్ట్ చీఫ్ జస్టిస్ గారికి మరి ఎస్ఎంఎస్లు, మెయిల్లు పెడుతున్నారట. సో ఇది కరెక్ట్ కాదు. ఇలా చేస్తే ప్రజెంట్ ఉన్న వారికి ఉద్యోగం రాకపోవచ్చు, డిస్క్వాలిఫై అవ్వచ్చు, ఫ్యూచర్లో కూడా వారికి కోర్ట్ ఎగ్జామ్స్లు రాయకుండా అవ్వచ్చు అంటూ ఇక్కడైతే చాలామంది చాలా సీరియస్గా మరి ఈ యొక్క నోటీస్ అయితే విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో గైస్, ఎవరు కూడా అలా చేయకండి, ఎందుకంటే రిజల్ట్స్ ఖచ్చితంగా ప్రకటిస్తారు. ఓకేనా, సో తొందరపడాల్సిన అవసరం లేదు. రిజల్ట్స్ ఎందుకు లేట్ అవుతుందో కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. కొత్త కోర్టులు ఏర్పాటు చేయడంతో మరి పోస్టుల సంఖ్య పెరగడంతో పోస్టులను పెంచుతున్నాము అంటూ ఆల్రెడీ పెంచారు. 118 పోస్టులు ఆల్రెడీ మనకు పెంచడం అయితే జరిగింది. రిజల్ట్స్ కొంచెం లేట్ అవుతుంది అంటూనే డైరెక్ట్గానే చెప్పారు మనకి. కాబట్టి ఎవరు కూడా ఇలాంటివి చేయొద్దు. కాల్స్ కానీ, ముఖ్యంగా మెయిల్స్, ఓకే, ఎస్ఎంఎస్లు డైరెక్ట్ చీఫ్ జస్టిస్ గారికి పంపితే అది ఇట్స్ నాట్ ఏ కరెక్ట్. ఓకే, ఎవరు కూడా మెసేజ్లు కానీ మెయిల్స్ కానీ చేయకూడదు అంటూ మరి క్లియర్గా ఇన్ఫామ్ చేయడం అయితే జరిగింది. ఓకే, సో గైస్, మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి అప్డేట్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.